పుల దరువులు పోతరాజుల విన్యాసాలు కళాకారుల ఆటపాటల నడుమ అతివలు బోనమేతి కదిలి వచ్చారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనమెత్తిన భాగ్యనగరం. సిటీలోని గల్లీ గల్లీలో సందడి. మొక్కులు తీర్చుకున్న భక్తజనం. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల జాతరతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాలతో వీధి వాడ ఎటు చూసినా సందడే, ఎటు విన్నా అమ్మవారి నామస్మరణే. బోనాల సందర్భంగా గల్లీ గల్లీలో ఉన్న ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి తెల్లవారుజాముని మహాహారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు. నగరంలోని మహంకాళి అమ్మవారి ఆలయాలకు భక్తులు, పలువురు రాజకీయ నాయకులు పోటెత్తారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ కవిత, బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. వనస్థలిపురంలోని కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క, జంట నగరాల్లో ఆడపడుచులు బోనాలు చేసే సంప్రదాయం చాలా చక్కగా ఉందని కొనియాడారు. బోరబండ బోనాల వేడుకల్లో ఎమ్మెల్సీ విజయశాంతి పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు. పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణలోకి దుష్టశక్తులు మళ్లీ రాష్ట్రం లోపలకు వచ్చేందుకు యత్నిస్తున్నాయని కామెంట్స్ చేశారు. తెలంగాణని దోచుకోవడానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు. తెలంగాణ వచ్చిందని రిలాక్స్ అవ్వద్దు, ఎల్లప్పుడూ ఒక కంటి కనపడుతుందండి. అమ్మవారు రాత్రిగా ఊరి మొత్తం తిరుగుతున్నట్టు నా అన్నతమ్ము లక్క చెయ్యండి. ఈ తెలంగాణను కాపాడాలి. ఇది ఒక అక్షయ పాత్ర తెలంగాణ అంటే ఆ అక్షయ పాత్రని కాపాడుకోవాలి. లాల్ దర్వాజా అమ్మవారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. పాత బస్తీ నుంచి వెళ్లిపోయిన హిందువులందరూ తిరిగి పాత బస్తీకి రావాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలోని గల్లీ గల్లీకి ఆలయాలు నిర్మిస్తామని సంచలన ప్రకటన చేశారు. హిందూ ధర్మం గొప్పతనం మీ అందరికీ తెలుసు. చాలా మంది ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవాళ మళ్ళీ చెప్తున్న పాత బస్తీ నుంచి ఎవరైతే ఇక్కడ టెర్రరిస్టు బాంబులకు భయపడి, ఇక్కడ జిహాదీ ఉగ్రవాదు యొక్క ఆగడాలు అరాచకాలకు భయపడి ఇక్కడ నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారో మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నా. ఈ సింహవాహిని అమ్మవారి సాక్షిగా నేను చెప్తున్నాను. ఆ భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నా. మీరందరూ తిరిగి రండి, పాత బస్తీకి రండి. మిమ్మల్ని హిందూ సమాజాన్ని కాపాడుకునే బాధ్యత ఇవాళ మేం తీసుకుంటాం. సోమవారం రంగం, బలిగంప కార్యక్రమాలతో పాటు తొట్టెల, ఫలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగనుంది. ఈ నెల 24న గోల్కొండకోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ అనంతరం ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.